ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పోలింగ్ సామాగ్రి పంపిణీ తీరుపై వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదతో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేపటి పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 12 మున్సిపాలిటీలకు రేపు పోలింగ్ జరుగుతోంది. మరి వరంగల్ జిల్లా పరిధిలో పోలింగ్ సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్యశారద మనతో ఉన్నారు. ఆవిడని అడిగి తెలుస్తుంది. మేడం చెప్పండి, ఏర్పాట్లు పూర్తయ్యాయి, ఎంతవరకు వచ్చాయి? ఏర్పాట్లన్నీ ఎలక్షన్స్కి కంప్లీట్ అయినాయండి. మనకి వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట్ అండ్ నర్సంపేట్ మున్సిపాలిటీస్ రెండు ఎలక్షన్కి వెళ్తున్నాయి. ఆల్మోస్ట్ 10,000 మంది ఓటర్లు వర్ధన్నపేటలో ఉంటే 40,000 మంది ఓటర్లు నర్సంపేటలో ఉన్నారు. అక్కడ 30 వార్డ్స్, నర్సంపేటలో 30 వార్డ్స్, వర్ధన్నపేటలో 12 వార్డ్స్ ఉన్నాయి. అలాగే వర్ధన్నపేటలో 20 పోలింగ్ స్టేషన్స్, నర్సంపేటలో 60 పోలింగ్ స్టేషన్స్, టోటల్గా 80 పోలింగ్ స్టేషన్స్. మొత్తం స్టాఫ్ ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. 2 మున్సిపాలిటీస్లో ఆల్మోస్ట్ ఒక 500 మంది సివిల్ స్టాఫ్, 150 పోలీస్ పర్సనల్ ఉన్నారు. ఈసారి 100% వెబ్ కాస్టింగ్ ఈచ్ పోలింగ్ స్టేషన్ది మేము తీసుకున్నాం. టోటల్ 80 పోలింగ్ స్టేషన్స్ ఆర్ ఇన్ వెబ్ కాస్టింగ్. అండ్ మనకి ఆల్మోస్ట్ 14 పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ ఉన్నాయి 2 మున్సిపాలిటీస్లో. అక్కడ ఎక్స్ట్రా మనము మైక్రో అబ్జర్వర్స్ని డిప్లాయ్ చేసాము. సో టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్, మనకి ప్రతిదీ ప్లేస్లోనే ఉంది. ఇప్పుడు రైట్ నౌ డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది బోత్ ది మున్సిపల్ డిఆర్సీ సెంటర్స్లో. సో రేపు ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. 7 గంటలకు స్టార్ట్ అయ్యి 5ంటికి ముగుస్తుంది. సో అకార్డింగ్లీ మనం 100% కంప్లీట్ ప్రిపరేషన్ చేసుకొని ఉన్నాం. మాక్ పోలింగ్ అనేది ఉంటుందా మేడం? 6 ఉంటుంది. రొటీన్ యాజ్ పర్ మామూలు ఎలా అయితే మనకి అదర్ ఎలక్షన్ ప్యాటర్న్ ఉంటుందో మాక్ పోల్ ఉంటుంది. 7కి ప్రాంప్ట్గా మనం స్టార్ట్ చేస్తాం. ఓన్లీ డిఫరెన్స్ అవి ఈవీఎం తోటి మనం జరిగేది, ఇది బ్యాలెట్ పేపర్ తోటి అవుతుంది. గుర్తింపు కార్డులకు సంబంధించి అంటే ఏ కార్డులు అంటే కేవలం కొంతమంది ఓటర్ స్లిప్లు మాత్రమే ఇస్తారు, అలాంటి వాళ్ళని అనుమతిస్తారా? ఖచ్చితంగా ఇవి గుర్తింపు కార్డులు ఉంటాయి. అంటే ఎంట్రీ అయ్యే టైంలో వాళ్ళు తీసుకురావాల్సిన ఆధార్ కార్డ్ కానీ అదర్ గుర్తింపు కార్డ్స్తో పాటు మనం ఇచ్చిన ఓటర్ స్లిప్ ఈజ్ అన్ యాడ్ ఆన్ టు దెమ్. సో తొందరగా లోపలికి వచ్చి ఓటేసే దిశగా మనము ఏర్పాటు చేసాం. అండ్ ఈ ఓటర్ స్లిప్స్ అన్ని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ప్రతి ఓటర్కి ఇక్కడ. అండ్ హోప్ఫుల్లీ వాళ్ళందరూ రేపు వచ్చి ఓటేస్తే మన ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓటర్లను ఆకర్షించడానికి గత పంచాయతీ ఎన్నికల్లో కొన్ని పోలింగ్ కేంద్రాలు మీరు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరి ఈసారి కూడా అలాంటి ఏర్పాట్లు ఏమన్నా? ఈసారి కూడా మేము ప్లాన్ చేసాము. మనకి ఒక పోలింగ్ స్టేషన్ హరిత పోలింగ్ స్టేషన్ అనుకున్నాం. ఇంకొకటి మున్సిపల్, ఇదంతా మున్సిపల్ ఎన్నికలు కాబట్టి రీసైక్లింగ్ కూడా మున్సిపాలిటీలో ఒక భాగం కాబట్టి అది కూడా ఒక అటెంప్ట్ ఇస్తున్నాము. సో దట్ అది ఓటర్ వచ్చినప్పుడు వాళ్ళు వాడే మెటీరియల్ని ఎలా రీసైకిల్ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు అనే ఒక అవగాహన దిశగా ఇది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. హోప్ఫుల్లీ దీనివలన వాళ్ళు అది చూడడానికి వచ్చి ఓటేసి, లాస్ట్ టైం మాకు అది చాలా హెల్ప్ అయింది. హరిత పోలింగ్ స్టేషన్ చూడడానికి వచ్చి ఓటింగ్ ఇంక్రీజ్ అయింది. ఎక్కడ ప్రాబ్లమ్స్ అవుతాయి అనుకున్నామో ఆ ఊర్లో, గొడవలు జరిగే ఊర్లో హరిత పోలింగ్ స్టేషన్ పెట్టడం వలన అలాంటి ఇష్యూస్ ఏవి లేకుండా అందరూ కలిసిమెలిసి చాలా హ్యాపీగా ఓటేసి వెళ్ళడం జరిగింది. పోలింగ్ పర్సంటేజ్ టర్న్అవుట్ పెంచడానికి ఏమైనా చర్యలు చేపట్టారు? నిన్న మేము స్వీప్ యాక్టివిటీ 2 మున్సిపాలిటీస్లో చేశాము. సో ఈ స్వీప్ యాక్టివిటీలో ఎక్కడెక్కడైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి స్కూల్ పిల్లలు, ఆఫీసర్స్ అందరూ వెళ్ళి ఫ్లాష్ మాబ్, ర్యాలీ, ఒక వాకథాన్ లాగా ఇవన్నీ ఒక 2-3 గంటల పాటు ఈ యాక్టివిటీ చేసి ప్రతి ఒక్కరికి ముందుకు వచ్చి ఓటేయమని అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓటర్లకు మీరు చెప్పేది ఏంటి? మున్సిపాలిటీలో ఓటు వేసి ఓటర్లు అంటే ఏ ఎలక్షన్ వచ్చినా కూడా, సిన్స్ మనది లార్జెస్ట్ డెమోక్రసీ కాబట్టి మనము ముందుకు వచ్చి ఓటేస్తేనే కరెక్ట్ పర్సన్ ఎన్నుకోబడతాడు. తద్వారా మన ప్రాంతం డెవలప్ అవ్వడానికి వాళ్ళు చాలా క్రిటికల్గా వ్యవహరిస్తారు. ఎప్పుడైతే మన ప్రాంతం డెవలప్ అవుతుందో మనం హ్యాపీగా ఉంటాం. ఫైనల్ టార్గెట్ హ్యాపీనెస్ అని అనుకుంటే ఓటింగ్ అనేది ఫస్ట్ స్టెప్ దానికి. సో అందరూ ముందుకు వచ్చి ఓటేయాలనేది మేము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. ధన్యవాదాలండి. ఎవరైతే అందరూ ముందుకొచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచిస్తున్నారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరిగే 12 మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 3,07,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, వర్ధన్నపేట.